కోర్టు ఆ ప్రశ్న న్యాయస్థానం వాళ్ళని ప్రశ్నించాలి కదా. అది ఏం అర్థం అవట్లేదండి ఏం జరుగుతుందో. ఇది ముగిసిపోతా. గారు ఒక్క నిమిషం మన శాంతిప్రసాద్ గారు ఆడియో ఒకసారి వచ్చి తీసుకుందాం. శాంతిప్రసాద్ గారు వినపడుతోందండి? సార్, ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ 2-3 సార్లు మాట్లాడాను, అది చిన్న ఇష్యూ వచ్చినట్టుంది సార్. చెప్పండి, అంటే ఈ పరువుల గురించి, కేసుల గురించి, ఆయన అప్లికేషన్ గురించి మాట్లాడండి సార్. రిషి గారు, మీకు పెద్దలు అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి నమస్కారం. నేను ఇవాళ లీగల్ గానే మాట్లాడతాను, లీగల్ అంశాలు. అలాగే అలాగే. ఇప్పుడు నిన్న లీగల్ సెల్ మీటింగ్ జరిగింది వైఎస్ఆర్సీపీ. తప్పలేదు, ప్రతి పార్టీ ఒక లీగల్ సెల్ అనేది చాలా బలమైన అనుబంధ సంస్థ, దాన్ని బలోపేతం చేసుకోవడం కూడా తప్పలేదు. కాకపోతే అక్కడ ఆయన జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొంత వివాదాస్పదంగా ఉన్నాయి. అది ఏంటో సాక్షులు వచ్చిన దాన్ని బట్టి నేను చెప్తాను సార్. ఈ రోజు మనం వాదిస్తుంది దెబ్బతిన్న వాళ్ళ గురించి. కళ్ళెదుటే దొంగ స్టేట్మెంట్లు, దొంగ సాక్ష్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఒక కేసులో బయటకు రాగానే వెంటనే మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. ఇలా వరుసగా కేసులు పెట్టి జైల్లోనే ఉంచేస్తున్నాడు. అందుకే ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఇందాక అడుసుమల్లి శ్రీనివాసరావు గారి ప్రశ్నకి ఇదే సమాధానం. జగన్ రెడ్డి నీకు 150 నుంచి 11 ఇవ్వడానికి ఇదే కారణం. ఇవన్నీ నువ్వు చేసావు కాబట్టే నీకు అట్లా అనిపిస్తున్నాయి. ఇక రెండోది ఏంటంటే, దెబ్బ తగిలిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో దెబ్బ తగిలించిన వ్యక్తికి కూడా తెలియాలి. అది వారికి అర్థం కావాలి. అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తికి తెలియాలి. ఇందులో మీ పాత్ర కీలకం. గత 5 సంవత్సరాలుగా జనసేన లీగల్ సెల్ కానీ, టీడీపీ లీగల్ సెల్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ చేసింది ఇదే. ఇప్పుడు నీకు తగులుతుంటే నీకు బాధ అనిపిస్తుందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, మాలాంటి వాళ్ళని కూడా డిబేట్ లో కొంచెం మాట చెప్పాం. జగన్ రెడ్డిని ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ క్రియేట్ చేస్తున్నావు. ఒక కేసులో బెయిల్ వస్తే మళ్ళీ వెంటనే అరెస్ట్ చేయడానికి, లేదా పీటీ వారెంట్ల మీద అరెస్ట్ చేయడానికి కేసులు సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకుంటున్నావు. ఇది చాలా తప్పుడు సాంప్రదాయం. దీన్ని రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము పాటిస్తే నువ్వు చాలా దెబ్బతింటావు అని ఆ రోజే మేము హెచ్చరించడం జరిగింది. ఈ రోజు మేము ఏం చేస్తున్నాం, వాళ్ళ కర్మది, వాళ్ళు వరుసగా తప్పులు చేశారు, అవన్నీ కేసులై కూర్చున్నాయి. ఆ కేసులన్నింటినీ తవ్వి తీసాము. ఒక దాంట్లో అరెస్ట్ అయితే మరి ఆ మిగతా కేసుల్లో కూడా చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ప్రభుత్వంగా విచారణ అధికారుల మీద బాధ్యత ఉంటుంది ప్రతి నేరం. ఎందుకంటే మళ్ళీ రేపు వీళ్ళే ప్రశ్నిస్తారు, నిజంగా మేము తప్పుడు చేస్తుంటే మీరు కేసు కట్టారు కదా, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు. కాబట్టి నీవు నేర్పిన విద్యే నీరజాక్ష. అది నువ్వు చేసుకున్న తప్పు తప్ప మేము చేసింది కాదు. అది నువ్వే ప్రజలకు నేర్పావు, మార్గదర్శకత్వానికి నువ్వే ఉన్నావు. అందుకే జగన్ రెడ్డి ఎప్పుడు ఈజ్ ది బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ ఇన్ ద వరల్డ్ అంటాను. ఇది ఏదైనా చెప్పదు. తప్పుడు కేసులు చిత్రహింసలు పెట్టడం, జైల్లో వేయడం. త్రిపులార్ మీద పెట్టింది తప్పుడు కేసే కదా, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టింది తప్పుడు కేసే కదా, రంగనాయకమ్మ గారి మీద పెట్టింది తప్పుడు కేసే కదా. ఆయన ఎవరు నాలంద కిషోర్ అంట, పాప ఆయన చనిపోయేలా చేశారు కదా. అచ్చెన్నాయుడు మీద పెట్టింది తప్పుడు కేసే కదా. అంకబాబు గారు, మా పెద్ద ఆయన అంకబాబు మీద కూడాను పాప ఆయన ఎవరితోనో ఏం మాట్లాడు, చాలా సౌమ్యంగా ఉంటాడు, అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడు. ఆయన చేసింది ఏముంది, ఫేస్బుక్ ఫార్వర్డ్ చేశాడు అంతే. అలాగే కొల్లూరు రవీంద్ర మీద ఎందుకు ఫోన్ కాల్ తన అసిస్టెంట్ తో మాట్లాడాడని దాన్ని పట్టుకుని అతను జైల్లో పెట్టారు కదా. మేము అట్లా ఎక్కడే చేయట్లేదు కదా. నీకు ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తున్నావు, నువ్వు కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంటే తెచ్చుకోమంటున్నావు. కోర్టు ద్వారాలు మూసిన తర్వాత నువ్వు తీసుకెళ్లి లోపల పెడతావు, నిన్ను కానీ మీ అనుచరులు కానీ. మేము ఎక్కడా కూడా దుందుడికి గోడల దగ్గర రావట్లేదు, బట్టలు మార్చుకోలేకుండా చేయట్లేదు, ఇవన్నీ చేయట్లేదు కదా. కాబట్టి ఈ ఆరోపణలు కేవలం మేము చెప్పాలంటే గ్యాలరీ సెట్టింగ్ అంటాం, అంటే ప్రజల కోసం సానుభూతి తెచ్చుకోవడం కోసం. కానీ సానుభూతి కూడా ఎక్కడ ప్రజల నుంచి లభించట్లా. అది జగన్ రెడ్డి గమనించారు. కానీ ప్రజల్లో రాలేదు, ఆయన చేసిన ప్రయత్నానికి ప్రజల్లో రాలేదు. సో కార్యకర్తలకు కూడా ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు ఈ రకంగా ఇవ్వకపోతే, యాప్ పెడతాను మీరు అందరూ అందులో పెట్టండి నేను వచ్చాక చూస్తానను, ఈ కేసుల గురించి మాట్లాడకపోతే వాళ్ళు కూడా జారిపోతారనే భయం కూడా ఉండదు బహుశా. అది అసలు మెయిన్ కారణమే అది. నాయకులు జారిపోతారు, కార్యకర్తలు జారిపోతారు. ఇంకా రెండో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు మనం జగన్ నిత్యనామస్మరణ చేయడం ఏంటి సార్ ప్రతిసారి డిబేట్లలో గంటలు. ఇదే అతనికి బలం అవుతుంది. జగన్ రెడ్డికి అసలు మనం డిస్కషన్ చేయకపోతే చరిత్ర మర్చిపోతుంది, ప్రజలు మర్చిపోతారు. అతని గురించి మనం గంటలు డిస్కషన్ చేస్తే ఇతను నిత్యం వార్తలు ఉంటాడు, రావణ కాష్టం లాగా ఉంటాడు. రావణ కాష్టం తగలకూడదు, రావణ కాష్టాన్ని ఆర్పేసేయాలంటే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే మరి కాదు ఇప్పుడు అతను చేసే అబద్ధ ప్రచారాలు, సరే పత్రిక రాసే అబద్ధ ప్రచారాలు, వీటిని మరి ఎట్లా ఖండించకపోతే, ఇప్పుడు ఒక విషయాన్ని 10 సార్లు
10 సార్లు చెప్తే అదే నిజం అనుకునే ప్రమాదం కొంత పాకెట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఈ రోజు సాక్షి చదివే వాళ్ళు ఎవరన్నా, సాక్షి రాసిందని నమ్మే వాళ్ళు ఎవరన్నారు సార్? అయితే ఒక విషయం చెప్తాను, మంత్రుల స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అదే పదే చెప్తున్నారు, మీరు బలంగా తిప్పి కొట్టాలి ఆరోపణలు అంటున్నాడు. అది ఎక్కడ జరగాల? ఇక్కడ మనం మీడియా పరంగా కాదు, మంత్రుల పరంగా జరిగితే ఆ మంత్రుల పరంగా జరిగిన దాన్ని మనం డిస్కషన్ పెట్టాలి. కానీ జగన్ రెడ్డి మాట్లాడిన దాన్ని మనం డిస్కషన్ పెట్టుకుంటున్నాం. ఆ రకంగా జగన్ రెడ్డికి ఫోకస్ ఇస్తున్నాం. ఆ ఫోకస్ వల్ల అతనికి ఐసీలో ఉన్నా కానీ అతనికి ఊపిరి అందిస్తున్నాం, ఆక్సిజన్ అందిస్తున్నాం. అది మనం చేయకూడదు అనేది ఒకే ఒక నిమిషం దీని మీద